సోదర, దేవుడు సెలవిచ్చిన మాటను బట్టి ఈ దినం ఒక అంశం చూస్తున్నప్పుడు, చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని అత్తుకొని ఉండుడి. చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని అత్తుకొని ఉండుడి. ప్రభు కృపను బట్టి, కనికను బట్టి, కటాక్షను బట్టి పరిశుద్ధాత్మ దేవుని యొక్క నామములో రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో చూసినప్పుడు 9వ వచనం దేవుని వాక్యం చేరుస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 12:9లో, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, మీ ప్రేమ నిష్కపటమై ఉండవలెను, చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని అత్తుకొని ఉండుడి. యేసుక్రీస్తు పరిశుద్ధ కలుగాక. మనం ప్రేమించే మన ప్రేమ కూడా కపటము లేనిదిగా ఉండాలి. చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని అత్తుకొని ఉండుడి. పరిశుద్ధ దేవుని యొక్క సన్నిధిలో ప్రేమైన సహోదరి సోదర, దేవుడి సెలవిచ్చే మాటను బట్టి దేవుని పరిశుద్ధమైన యొక్క సన్నిధిలో మరి సమయం దేవుడు మనకు అనుగ్రహించి తన కృపతో మన జ్ఞాపకం చేసుకొని ఆయన పరిశుద్ధమైన నామములో మన ప్రేమించి ఆయన కృపతో మన కరుణించి ఈ సమయం ముందు దేవుడు మన సెలవిచ్చే మాటను బట్టి చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని అత్తుకొనిడే. చెడ్డవాడిని అసహించుకోకపోతే అది ప్రేమ కాదు. మనం ప్రేమించే ప్రేమలో ద్వేషం ఉండకూడదు, కల్మషం ఉండకూడదు. మన ప్రేమ దేవుని యందు, ఆయన ప్రేమ యందు నిలిచిన వారమై ఆయన కృపను మన కరుణించి కటాక్షించిన వాడే. అందుకొరకే ప్రభు మాటను బట్టి, ప్రభు వాక్కును బట్టి పరిశుద్ధ దేవుని యొక్క పరిశుద్ధమైన సన్నిధి విషయాన్ని జ్ఞాపం చేసుకుంటాం. నాడు నేడు ఏకరెత్తుకున్న తండ్రి, నిన్ను ప్రేమించిన దేవుడు. అందుకని మన ప్రేమించిన చాలా మంది జీవితంలో చూస్తున్నప్పుడు అనేకులను అత్తుకుంటుంటారు. అంటే వారి క్రియలు, వారి ప్రవర్తన, వారి విధానం వీరికి తెలిసినను, వారి ప్రవర్తనలో ఉన్న చెడ్డ విషయాలు తెలిసినను వారు సాంగత్యం చెట్టుకు ఇష్టపడుతుంటారు. ఆ విషయాన్ని చాలామంది గ్రహించక దుష్ట సాంగత్యం మంచి నడపని సరిపిద్దనే విషయం వారు దృష్టికి తెచ్చుకోవడం వలన అనేకులు జీవితంలో చూస్తున్నప్పుడు ప్రభు యొక్క ప్రేమను కోల్పోతూ ఉన్నారు. ఈ కుటుంబ ప్రార్థనలో నా ప్రేమైన సహోదరి సోదర, ప్రేమ ఏ విధంగా ఉండాలి? కపటముగా ఉండాలి. చెడ్డదాన్ని, చెడ్డ విషయాల్ని, చెడ్డ మాటలను, చెడ్డ క్రియలను, చెడ్డ నడవలను, చెడ్డ ప్రవర్తనను, చెడ్డ ఆలోచనలను, మనుషులు పెట్టే చెడ్డ విషయాలు, వాటిని అసహించుకొనిడి అన్నాడు ఆయన. అసహించుకోకపోతే అది హానికరమైనవి. కొన్ని కుటుంబాల్లో కొన్ని విషయాలు బట్టి ఆ చెడ్డ ప్రవర్తన కలవారితో స్నేహం చేస్తుంటారు. వారు చేస్తున్న విషయంలో పెద్ద పెద్ద నిందలు పొందుతుంటారు. మనం ఏ పాపం లేకుండా మన మీదకి వచ్చే నిందను బట్టి మనకి పరోకుల ప్రతిఫలం దొరుకుతుంది. కానీ చెడ్డ స్నేహంతో చేస్తూ మనం నింద పొంది దేవుని ఆత్మకు మనం విరోధం అవటం దేవునికి ఇష్టమైంది కాదు. దేవునికి ఇష్టమైన వారుగాను, దేవుని ఆత్మను మనం లోబడేవారుగాను, దేవుని మాటను మనం గైకుంటూ పరిశుద్ధాత్మ దేవునిపై మనం ఆధారపడవని కోరుకుంటున్నాడు. ప్రభు యొక్క ఉద్దేశం, ప్రభు యొక్క మాట, పరిశుద్ధాత్మ దేవునితో కలిసిన కుటుంబం చెడ్డ కుటుంబం. ఈ రెండు మనం చూస్తున్నప్పుడు పరిశుద్ధాత్మతో కలిగి ఉండే కుటుంబము అనేకుల సాక్షార్థం ఉంటుంది. చాలా మంది ప్రభువుని కలిగి ఉంటామంటారు, కానీ
వారి ప్రవర్తనను, వారి క్రియలను, వారి నడవలను బాగా కనపడుతుంటాయి. అందుకని ద్వితీయోపదేశకాండము 13 అధ్యాయంలో చూస్తే, ద్వితీయోపదేశకాండం 13 అధ్యాయంలో చూస్తున్నప్పుడు 5వ వచనం దేవుని ఆజ్ఞ వస్తుంది. ద్వితీయోపదేశకాండము 13:5 చూస్తే, నీవు నడవాలనని నీ దేవుడిని యెహోవా నీకు ఆజ్ఞాపించిన మార్గములో నుండి నీవు నడవాలని నీ దేవుడిని యెహోవా లేక ప్రభునేసయ్య మనకు ఆజ్ఞాపించిన మార్గంలో నుండి నిన్ను తొలగించినట్లు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించి దాసగృహములో నుండి మిమ్మల్ని నడిపించిన మీ దేవుడిని యెహోవాకు, మీ దేవుడిని యెహోవా మీద తిరుగుబాటు చేయుటకు, మీ దేవుడిని యెహోవా మీద తిరుగుబాటు చేయకు మిమ్మల్ని ప్రేరేపించిన ఆ ప్రవక్తకేమి, ఆ కలలు కనువానికేమి మరణశిక్ష విధింపవలెను. అట్టు మీ మధ్య నుండి ఆ చెడుతనము పరిహరింపవలెను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చెడుతనము, చాలామంది చెడ్డ విషయాల గురించి, చెడ్డ ప్రవర్తన గురించి కళ్ళలు కనేవారు, లేక వారి వారి ప్రవర్తన మనం చూస్తూ ఉన్నా. దేవుడు చరవిచ్చే మాటను బట్టి, ప్రభు చరవిస్తున్న మాటను బట్టి ప్రేమన సహోదరి సోదర, దేవుని యొక్క ఉద్దేశం మనం జ్ఞాపం చేసుకొని పరిశుద్ధ పదం ఒకటి మన మధ్య ఉన్న చెడుతను అసహించుకోవాలి, దాన్ని విసర్జించాలి. చెడు విషయంలో మనం చాలా దూరంగా ఉండాలి. చెడును మనం అసహించుకోవాలని దేవునికి విరోధంగా ప్రేరేపణ కలిగిన ఎవరైనా కావచ్చు, వారి ప్రేరేపణకు మనం లోబడక దాన్ని పరిపూర్ణంగా నశింపచేసి మనలో ఉన్న చెడుతను తొలగించుకొని పరిశుద్ధాపదమైన మాటపై మనం ఆధారపడినప్పుడు ఆయన పరిశుద్ధమైన నామము ఘనమైంది గనక మన వల్ల ఆయనకున్న ప్రేమ, మన వల్ల తనకున్న కటాక్షము, సహోదరి సోదర, ఒక చిన్న విషయం మనకు అర్థమైనప్పుడు ఇది చెడు అన్నప్పుడు దాన్ని ఎప్పుడైతే తన విషయంలో జాగ్రత్త కలిగి ఉంటామో చెడు స్నేహం మనతో ఉండదు, చెడుతనం అనేది మనతో నిలిచి ఉండదు. దేవుని యొక్క మాటను బట్టి, దేవుని యొక్క వాక్కును బట్టి, దేవుని యొక్క వాగ్దానాన్ని బట్టి ఈ పరలోక దేవుని యొక్క ఉద్దేశం, ఈ మహిమల దేవుని యొక్క ఉద్దేశం, ఆయన పరిశుద్ధ వాక్యాన్ని మనం గ్రహించి తన మాటను బట్టి, తన వాక్కును బట్టి, అందుకని పరిశుద్ధాత్మ దేవునితో మన కలిసి దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చేవారుగా ఎవరైతే ఉంటున్నారో ఆ చెడుతనం అనేది వారి దగ్గర రాదు. అందుకని అసహించుకోవాలి. మన ప్రేమలో కపటం ఉండకూడదు. మనం ప్రేమించే ప్రతి మనిషిని కూడా ఏ విధంగా దేశం లేకుండా ఉండాలి, తన ప్రేమ కరుణ కటాక్షను బట్టి. అందుకని కీర్తన గ్రంథంలో చూస్తున్నప్పుడు 34వ అధ్యాయంలో చూస్తే 16 పుస్తకంలో దేవుని వాక్యం చరుస్తుంది. 16వ వాక్యం చూస్తే దుష్క్రియలు చేయబడి జ్ఞాపకము భూమి మీద నుండి కొట్టివేయటకై యెహోవా సన్నిధి వారికి విరోధంగా ఉన్నది. ఆమేన్. ప్రేమన సహోదరి సహోదరుల, అందుకని దుష్క్రియలు మనం ప్రేమించకూడదు.
ఎందుకంటే భూమి మీద నుంచి కొట్టివేసేవాడు, తన పరిశుద్ధ నామమును కొట్టివేసేవాడు. దుష్క్రియలు చేయవారిని జ్ఞాపకము భూమి మీద నుండి కొట్టివేయటకై, ఆయన కొట్టివేయటకై. అందుకని కొట్టివేసేదాన్ని మనం అత్తుకొని ఉండటం వల్ల ప్రయోజనం లేదు. దుష్క్రియను బట్టి మనం దుష్క్రియలను కొట్టివేసేవాడు, దాన్ని అనుసరించకూడదు. ఏ కుటుంబం అయితే ఈ కుటుంబ ప్రార్థనలు దేనిబడ్డారా, ఈ కుటుంబ ప్రార్థనలు సెలవిస్తున్న బట్టి దుష్కార్యములు దుష్క్రియలు చేయవారి జ్ఞాపకము. ఆలోచించండి, దుష్క్రియలు చేయవారి జ్ఞాపకము నాడు నేడు ఏకరీతుకున్న దేవుడే. ఆయన ప్రేమ గొప్పది, ఆయన కనికరం గొప్పది, ఆయన కృపల సన్నిధి గొప్పది, ఆయన పరిశుద్ధుడు, ఆయన సర్వోన్నతమైన దేవుడు, నాడు నేడు ఏకరీతుకున్న తండ్రి. ప్రియ సహోదరి సహోదర, ఆయన ప్రేమలో జీవం ఉన్నది, ఆయన పరిశుద్ధుల మాటలో జీవం ఉన్నది, ఆయన కృపణ సన్నిధి మనకు దేవుడు ఇచ్చినవాడు, ఆయన సన్నిధి కాంతిని మనకు కలుగజేస్తున్న దేవుడు. అందుకని దుష్క్రియలు చేయవారి జ్ఞాపకము భూమి మీద నుండి కొట్టివేయటకై యెహోవా సన్నిధి వారికి విరోధంగా ఉన్నది. అందుకే ప్రభు యొక్క వాక్యం చూస్తున్న ప్రియమైన సహోదరి సోదర, విరోధమైన దాన్ని మనం తలంచుకోకూడదు, విరోధమైన దానిపై ఆధారపడకూడదు. ఆయనకి విరోధమైన దాన్ని ఆలోచించడం ప్రయోజనం ఇది కాదు. అందుకే ప్రభు చదివిస్తున్న మాట 37 కీర్తనలో చూస్తున్న దేవుని వాక్యం చదువుతుంది. మొదటి వచనంలో దేవుని వాక్యం మొదటి వచనంలో చూస్తే, చెడ్డవాణ్ణి చూసి నీ వ్యసన పడకము, చెడ్డవాణ్ణి చూసి నీ వ్యసన పడకము, దుష్కార్యములు చేయవారిని చూసి నీ వ్యసన పడకము. కనుక పరిశుద్ధ దేవుని యొక్క సన్నిధిలో ఆయన చదివిస్తున్న మాటను బట్టి ఎందుకు వ్యసన పడద్దు అంటే, దుష్కర్మలు చేయవారిని చూసి మత్సరపడకము. మన ప్రేమ నిష్కపటమైనది ఉండాలి. వారిని ప్రేమించటము అని అనలా దేవుడు. అక్కడ దేవుని యొక్క పరిశుద్ధమైన యొక్క నామను బట్టి దుష్కర్మ చేయవారిని చూసి నీవు మత్సరపడకము. వారు గడ్డి వలనే త్వరగా వెండిపోదురు. ఆలోచించండి, దేవుని సన్నిధికి విరోధులు వారు గడ్డి వల్ల త్వరగా వెండిపోదురు. వెండిపోయే వారి కోసం నువ్వెందుకు ఇష్టపడాలి, నువ్వెందుకు మత్సరపడాలి, మీరెందుకు తొందరపడాలి, మనం ఎందుకు తొందరపడాలి, మనం ఎందుకు వ్యసనపడాలి, మనం ఎందుకు ప్రభుకి రోజులు కావాలి. సహోదరి సహోదర, ఈ సమయం దేవుడు చదివిస్తున్న మాటను బట్టి, పరిశుద్ధాత్మ దేవుడు మనకు చదివించి ఈ మాటను బట్టి చూస్తున్నప్పుడు దేవుడు చదివించే మాట ఆలోచించండి. నాడు నేడు ఏకరీతుకున్న తండ్రి, నాడు నేడు ఏకరీతుకున్న దేవుడు, ఆయన ప్రేమలో జీవం ఉన్నది. తన పరిశుద్ధమైన నామను బట్టి, తన పరిశుద్ధమైన నామలో ప్రేమించి కరుణించి కటాక్షించిన దేవుడు. వారి గడ్డి వలె త్వరగా వెండిపోదురు, పచ్చని కూరాకు వలె వాడిపోదురు. పచ్చని కూరాకు వలె వాడిపోదురు. కూరాకు ఆయన పరిశుద్ధమైన సన్నిధిలో మనం చూస్తున్నాం. దేవుని యొక్క సన్నిధిలో చూస్తున్నావు. కోసివేయన కూరాకు ఎండనే వెండిపోతుండది. నా ప్రియమైన సహోదరి సోదర, దేవుని మాట మనం గ్రహించి
మన జీవితంలో దేవుని కలిగి ఉండే విషయం, క్రీస్తు యేసునందు మనం ఉండవలసిన ఒక లక్షణం, పరిశుద్ధాత్మ దేవునితో మనం కలిగి ఉండే విషయం, ఈ పరలోక దేవునితో కలిసి ఉండే జీవితం. ఆయన ప్రేమ గొప్పది. తన పరిశుద్ధమైన ఒక మాటను బట్టి, తన కృపణ నామను బట్టి మన యందు తను చూపుతున్న ఒక గొప్ప ప్రేమ, మనపై తను ఉంచిన కనికరము. ఆలోచించండి. నాడు నేడు ఏకరీతుకున్న దేవుడా, ఆయన ప్రేమలో జీవం ఉండదు కనుక దుష్కార్యమును ప్రేమించకూడదు, దుష్ట సంగతం కలిగి ఉండకూడదు. దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క మాటను, దేవునికి అంగీకారమైనది, తన సన్నిధి దేన్ని ప్రేమిస్తుందో మనం అట్టి ప్రేమ కలిగి ఉండుట దేవునికి ఇష్టమైనది. మనం అట్టి ప్రేమ కలిగి ఉండటం దేవునికి ఇష్టమైనది, దేవుడు ఇష్టపడేది. దేవుని మాట గొప్పది. ప్రేమన సహోదరి సోదర, నాడు నేడు ఏకరీతుకున్న దేవుడు. అందుకే 97 కీర్తనలు చూస్తున్నప్పుడు 10వ వచనం దేవుని ఆజ్ఞ వస్తుంది. కీర్తనలు 97లో చూస్తే యెహోవాను ప్రేమించువారులారా, యెహోవాను ప్రేమించువారులారా, ఎవరిని ప్రేమించేవారు? ఈరోజు నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు? క్రీస్తు యేసు అని పరిశుద్ధమైన దేవుని నామను ప్రేమిస్తున్నావా? క్రీస్తు యేసుని పరిశుద్ధమైన నామను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తే ఆయన ఆజ్ఞకు లోపడాలి. ప్రేమిస్తే తన ఆజ్ఞకు లోపడాలి. ప్రేమించడం అంటే ఏదనగా ఆజ్ఞకు లోపడటమే. ఆజ్ఞకి ఎవరైతే లోబడుతున్నారో వారి చెడుతనమును అసహించుకుంటారు. యెహోవాను ప్రేమించే వాళ్ళ చెడుతనమును అసహించుకొనండి, అసహించుకుంటారు. అందుకే వారి గృహానికి ఎవరిస్తారంటే, ప్రభువైన యేసుక్రీస్తుని ఎవరైతే ప్రేమిస్తున్నారో, యేసయ్యను ఎవరైతే ప్రేమిస్తున్నారో ఆజ్ఞను కైకొంటున్నారు కనుక, ఎవరైతే తన ఆజ్ఞను కొనుక్కుంటున్నారో తండ్రి కుమార పరిశుద్ధాత్మ వారి ఇంటికి వస్తున్నాడు. యోహాను సువార్త 14లో చెప్పిన మాట 23లో. కనుక ఇక్కడ ఏమన్నాడంటే, దేవుని అంటే తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడును, తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడును. యెహోవాను ప్రేమించువారులారా చెడుతనమును అసహించుకొనుడి, తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడును. అందుకనే నీ గృహానికి చెడుతనము రాకుండా ఉన్నప్పుడు, నీ గృహంలో చెడుతనము లేకుండా ఉన్నప్పుడు, నీ గృహంలో చెడుతనము విసర్జించినప్పుడు దేవునిని ప్రేమించి కనికరించి కటాక్షించేవాడు, దేవునిని ప్రేమించి కరుణించి కటాక్షించేవాడు. దేవుని మాట గొప్పదే, దేవుని సన్నిధి గొప్పది, దేవుని యొక్క ఉద్దేశం గొప్పది. దేవుడే మన వల్ల తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడును, భక్తిహీన చేతి నుండి ఆయన వారిని విడిపించును. ఆమేన్. ఈరోజు ఆలోచించండి, భక్తిహీనుని చేతుల నుంచి ఆయన వారిని విడిపించును. ఈరోజు మనం విడిపింపట కోసం చెడుతనం అసహించుకోవాలి. భక్తిహీన చేతులు నీ కుటుంబం పడదు, భక్తిహీన చేతులు నీ కుటుంబం చిక్కుకొనదు, నీవు చిక్కుకొనవు. భక్తిహీనులకు నీవు బానిస కావు. అందుకని భక్తిహీన చేతులు పడ్డప్పుడు చాలా కష్టం అవుతుంటుంది. ఒక రేగి గంప మీద ఒక వస్త్రం పడితే దాన్ని తీయటకి ఎంత కష్టమైందో, భక్తిహీనుల యొక్క స్నేహం చేసిన తర్వాత బయటికి రావటం అంత కష్టం, అంతకంటే భయంకర కష్టం ఉంటుంది. భక్తిహీనుల యొక్క ఉద్దేశము నెరవేర్చకపోతే అది చాలా కష్టపడుతుంది. కానీ
ఏదో ఒక రోజు కాల్చబడుతుంది, ఏదో రోజు కాల్చబడుతుంది. గొడ్డల వేరును పెట్టబడును, అది నరకబడును. అది నరకబడినప్పుడు దాన్ని సమస్త విషయంలో దాన్ని కాల్చివేయబడుతుందని చదివిస్తున్నాడు. భక్తిహీన యొక్క విషయం గురించి వాడి చేతి నుంచి తప్పించేవాడు, వాడి చేతి నుంచి దేవుడు విడిపించేవాడు, వారి చేతి నుంచి తప్పించేవాడు. చాలా తన మూలమైన నామను బట్టి భక్తిహీన చేతి నుండి ఆయన వారిని విడిపించను. ఎందుకంటే ఆయన విడిపించేవాడు. చెడుతనం అసహించుకును నా సహోదరి సోదర, అసహించుకున్నప్పుడు నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆనందమును ఎత్తబడి ఉన్నవి. తన ప్రేమ, కరుణ, కటాక్షం, ఆయన దయా కనికరము, ఆయన గొప్ప ప్రేమ, ఆయన పరిశుద్ధమైన నామం ఘనమైనది, ఆయన ప్రేమ గొప్పది, ఆయన సన్నిధి కాంతి గొప్పది. నా ప్రియమైన సహోదరి సోదర, ఆయన ప్రేమలో జీవమున్నది. ఆలోచించని. అందుకని ఎవరితో సాంగత్యం చేయాలి, ఎవరిని గృహంతో సాంగత్యం చేయాలి? మనం రక్షింపడిన తర్వాత ప్రభు దగ్గరకు వచ్చినాక కపటములేని ప్రేమతో ఉంటూ ప్రభుని కరిగుంటు కోసం పరిశుద్ధాత్మ దేవుని యందు కలిగి నిలిచి ఆయన ఉద్దేశం నెరవేర్చేవారుగా దేవుని యొక్క నిర్ణయమును, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క సన్నిధిని, దేవుని సన్నిధిపై మనం ఆధారపడి పరిశుద్ధాత్మ దేవుని మనం ఎత్తుకుతున్నప్పుడు ఆయన మన దాటిపోయేవాడు కాదు. మన ప్రేమిస్తున్న దేవుడు, మన కనికరిస్తున్న దేవుడు, మనపై తన కృపను ఇచ్చిన దేవుడు, మన యందు తన యొక్క కృపల సన్నిధిని ఉంచిన దేవుడు. తన ప్రేమలో జీవం ఉన్నది. తన పరిశుద్ధ నామను బట్టి మనం కరుణిస్తున్న దేవుడు. అందుకనే నా ప్రియ సహోదరి సోదర, ఆలోచించు. భక్తిహీన చేతుల నుంచి ఆయన విడిపించిన కొన్నాడు కనుక ఆయన తెలుసుడు. వ్యసన పట్టడం ప్రయోజనం ఇది కాదు, చెడ్డవారం శిక్షణ పెట్టడం కాదు. ప్రభు మాటకు మన లోబడి ఆయన చిత్తానికి లోబడినప్పుడు, పరిశుద్ధాత్మదేవుని మాటపై ఆధారపడుతున్నప్పుడు ఆయన తప్పకుండా మన జీవితానికి కావాల్సిన మేలును, ఆశలు కలుగజేసేవాడు. ప్రేమను, కనికరం మన కొరకు సిద్ధపరిచినవాడు. కరుణయు కటాక్షం మన కోసం నేర్పించినవాడు, ఉంచినవాడు. ఆయన భక్తులను కాపాడుకొని ఇష్టపడుతున్నవాడు. అందుకని తన ప్రేమ గొప్పది కనుక సామెత గ్రంథం 15:28 చూస్తున్న ఒక మాట. సామెతల గ్రంథం 15:28 చూస్తే, నీతిమంతుని మనసు యుక్తమైన ప్రత్యుత్తరం ఇచ్చుటకు ప్రియమైన సహోదరి సోదర, దేవుని పరిశుద్ధమైన నామను బట్టి దేవుడు చదివిస్తున్నమాట. నీతిమంతుని మనసు యుక్తమైన ప్రతి ఇచ్చుటకు ప్రయత్నించును, భక్తిహీను నోరు చెడ్డ మాటలు కుమ్మరించున. భక్తిహీనులు ఎప్పుడు కూడా చెడ్డ మాటలు మాటకు చూస్తున్నాడు. భక్తిహీనుడు ఎప్పుడు కూడా చెడ్డ మాటలు మాట్లాడకు. చాలా ఎంతో భయంకరంగా వెంటనే ప్రామిస్ అంటాడు, వెంటనే ఆ ఉట్టు అంటాడు, ఈ ఉట్టు అంటాడు. ఇంకా చెప్పాలంటే ఎంతో భయంకరంగా మాట్లాడుతుంటారు. అబద్ధం 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 అబద్ధమును, ఇది అబద్ధం కాదనే విషయాన్ని కూడా వారు ఆలోచించరు. దేవుడు ఏదో ఒక రోజు ఇది పనిష్మెంట్ ఉంటుంది అనే విషయం వారు జ్ఞాపకం చేసుకోరు. అందుకని జ్ఞాపకం చేసుకొని
ప్రియమైన సహోదరి సోదర, విషయాన్ని జ్ఞాపం చేసుకుంటూ పరిశుద్ధ దేవుని మనం జ్ఞాపం చేసుకొని ఈ సర్వోన్నతమైన దేవుని యొక్క మాటను మన లక్ష్యం ఇచ్చి ఈరోజు దేవుడు చెప్తున్నమాట, ప్రియమైన సహోదరి సోదర, ఏ విషయాన్ని మనం తలపుచ్చుకోకూడదు, ఎవరితో మన సాంగత్యం చేయకూడదు. చెడ్డదాన్ని మంచిదాన్ని అత్తుకొని చెడ్డదాన్ని అసహించుకున్నాము. చెడ్డదాన్ని అసహించుకోకపోతే అది ప్రతి మంచి పదార్థంలో పాడు చేస్తుంది. మన మనసును, మన హృదయమును, మన గృహమును, మన ఇంటిని, మన శరీరం పాడు చేస్తుంది. అదే కాదు, అబద్ధకునితో సాంగత్యం అంటే స్నేహం అనేది దేవుడు ఇష్టపడడు. అబద్ధకునికి తండ్రి అపవాది. ఈ అపవాది వారిని ప్రేరేపణ చేసిన కొంత అనేకులకు విరోధంగా లెగుస్తారు. ఈరోజు విషయాన్ని జ్ఞాపం చేసుకో, నాడు నేడు ఎక్కరెత్తుకున్న తండ్రి. అందుకని ప్రభు మాటను బట్టి, పరిశుద్ధాత్మదేవునికి వాక్కును బట్టి 1 పేతురు పత్రిక 3:10 నుంచి దేవుని వాక్యం చరుస్తుంది. 10 నుంచి 12 వరకు చూస్తే పరిశుద్ధ వాక్యం చరుస్తుంది. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము వాక్యం చరుస్తుంది. జీవమును ప్రేమించి మంచి దినమును చూడకూడదు వారు చెడ్డదాన్ని పలకకుండా, మంచి దినమును కోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకునవలను. జీవమును కోరిన వారు ఎవరైతుంటారా? ప్రభు మాటను బట్టి, ప్రభు వాక్కును బట్టి, ప్రభు సన్నిధిలో నా ప్రియమైన సహోదరి సోదర, ఆలోచించు. చెడ్డదాన్ని పలకకుండా, కపటమైన మాటలు పలకకుండా, పరిశుద్ధాత్మదేవుని యందు నిలిచి ప్రభుతో కలుసుకోవడం కోసం. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఈరోజు ఆలోచించు. జీవం గల దేవుని యొక్క సన్నిధి విషయాన్ని జ్ఞాపం చేసుకో. నాడు నేడు ఎకరెత్తుకున్న తండ్రి, నాడు నేడు ఎకరెత్తుకున్న దేవుడు, నన్ను ప్రేమిస్తున్న దేవుడు. ఆయన ప్రేమ గొప్పది. ఈరోజు ఆలోచించు. దేన్ని అసహించుకోవాలి, దేన్ని పలకకూడదు, దేన్ని పలికితే మనకి కీడు వస్తుంది. నీ నోటికొచ్చిన బూతులు మాట్లాడితే, నీ నోటికొచ్చిన నిందలు మోపితే మంచిది కాదు. చెడ్డవారిని చూసి కూడా మన వ్యసన పట్టడం వల్ల ప్రయోజనమే కాదు. నాతో కొన్నిసార్లు కొందరు వీళ్ళేంటి అలాంటి వాళ్ళు బహు చెడ్డ అంటే నేను దాన్ని ఇష్టపడను. ఎందుకంటే ప్రభు వాక్యం చెరవస్తుంది. దేవుడు అందరినీ చూస్తున్నవాడు, మంచివారిని చెడ్డవారిని కూడా చూస్తున్నవాడు. ఆయన దేవుడు తన కృపలో మనం చూస్తున్న దేవుడు. ఆయన పరిశుద్ధ నామను బట్టి తన సన్నిధి కాంతిని మనకు అనుగ్రహించి మంచివారిని చెడ్డవారిని చూస్తున్నాడు. ఎవరైతే తన కనుకొనమైన రీతిలో ఉంటున్నారో, ఎవరైతే తన మాటను లక్ష్య పెడుతున్నారో వారి యందు తన దృష్టి ఉంచేవాడు, వారి ప్రార్థనతో తన దృష్టి ఉంచేవాడు, తన చెవులు ఉంచేవాడు, వారి వైపు తన కనుదృష్టి ఉంచేవాడు. అందుకని మంచి దినములు చూడు. అక్కడ 11వ వచనం చెప్తాడు, అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానం వెతికి దాని వెంటాడవలెను. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపులో ఉన్నవే. ఆమేన్. కనుక ఈరోజు ఆలోచించు. ఈ కుటుంబ ప్రార్థనలో ఎవరి కోసం సమయం వ్యర్థపరచుకోకూడదు. ఎవరో వచ్చి నీకు చెప్తుంటారు, ఆమెట్ట ఏమిట్ట, వాళ్ళ కుటుంబం వాళ్ళ బిడ్డ వాళ్ళ కొడుకు ఇట్ట, లేకపోతే వీడు వాళ్ళ భర్త ఇలాంటి వాళ్ళకి ఏమి ఇలాంటిది, ఎన్నో విషయాలు చెడ్డమట్లు చెప్తుంటారు. అది వద్దు. అసహించుకోవాలి, విడిచిపెట్టాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటలు మనం వినాలి.
అప్పుడు మన ప్రార్థన వైపు తన చెవులు ఉంటాయి. అప్పుడు మన ప్రార్థన వైపు తన చెవులు ఉంటాయి. ఆయన ప్రేమించే దేవుడు, ఆయన కనికరిన దేవుడు. మోకరించు, ప్రార్థన చేద్దాం. ప్రియమైన సహోదరి సోదర, నా ప్రియ సహోదరి సోదర, మోకరించి నువ్వు ఇప్పుడు వరకు దేన్ని హత్తుకున్నావు? దేన్ని ప్రేమిస్తున్నావు? దేన్ని హత్తుకోకూడదు అంటున్నాడు దేవుడు? దేన్ని అసహించుకుంటున్నాడు దేవుడు? అసహ్యమైన విషయాలు, అసహ్యమైనది నీ హృదయంలో, నీ కుటుంబంలో ఉంటే అది ఎప్పుడే దాన్ని తీసివేసి, దాన్ని పరిపూర్ణంగా నాశనం చేసి దేవుని ఆజ్ఞను మనం జ్ఞాపం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటలు మనం జ్ఞాపం చేసుకుంటూ ఈ సర్వోన్నతమైన దేవుని మాట ఏందో మనం లక్ష్యం ఇచ్చి ప్రభువుని వెతుకుదాం. పరిశుద్ధ తండ్రి, సర్వోన్నతమైన దేవా, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నా. మీరు పరిశుద్ధులు కదయ్యా. మీ ప్రేమను బట్టి, మాకు ఇచ్చిన రక్షణ బట్టి వందనాలు. ఇప్పుడు మీరు ఎన్నో విషయాలు మాతో మాట్లాడారు. మా ఇంటికి రాటకును, మాతో ఉంటకును, మా మధ్య ఉంటకును, మా ఇంటిలో ప్రవేశించకును, ఏది అసహించుకోవాలో, ఏది హత్తుకోకూడదో సెలవిచ్చినారు కదయ్యా. ఒక్కసారి నన్ను, మమ్మల్ని జ్ఞాపం చేసుకొని, ఒకళ్ళు మా తెలియకనే చెడ్డపేరు గురించి మేము తండ్రి సంభాషణ చేస్తుంటే క్షమించండి, కనికరించండి. తెలిసి మాట్లాడకంటే ప్రకోతమైతే శిక్ష కదా. నీ కృప తెచ్చి కనికరించండి. చెడ్డవారిని అసహించుకోరు, వాటిని హత్తుకొని వారి దోష విధానాలు నేను హత్తుకొని నీ ఆత్మకు విరోధంగా అయిన వారు ఎవరైనా ఉంటే ఒక్కసారి వారు ఇడిపించండి, మోచించండి. నేను ప్రభా నీ ఆత్మకు విరోధం కాకుండా దయచేతండి. ఈ సంబంధించిన ప్రతి కుటుంబంతో నువ్వు మాట్లాడే దేవుడు కదా. వారి ప్రార్థన వినటకును, వారి ప్రార్థన అంగీకరించడం, వారి ప్రార్థన వైపు నీ చెబుతున్నాను కదా. మా ప్రార్థనలు ఆలకించే దేవుడా, ఒక్కసారి తండ్రి కరుణించండి. ఒకసారి నీ కటాక్షం దయచేతండి. నీ కృపా సన్నిధిని దయచేయండి. ప్రేమ కలిస్తాయా, కరుణ కలిస్తాయా, కనికరం కలిస్తాయా, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను. కృప కలిస్తా నీ పరిశుద్ధ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ స్థలంలో ఈ సంబంధం ఎవరున్నారు ప్రభుత్వండి? ఇదిగో నీ ప్రేమను బట్టి, నీ కరుణను బట్టి, నీ కటాక్షం బట్టి పేరు దర్శిస్తూ, కనికరిస్తూ, కటాక్షిస్తూ, పేరు దర్శిస్తూ వారి అవస్థను బట్టి కుటుంబంలో ఉన్న చిక్కులు, చెడ్డవారి స్నేహాన్ని బట్టి కుటుంబాలకు శోధనను చిడిపించండి. చెడ్డ స్నేహాన్ని బట్టి మీరు ఇడిపించి మోచించండి. దయో కనికరమును కటాక్షను దయచండి. ప్రేమయు కరుణయు కటాక్షను దయచేతండి. నీ కృపణ సన్నిధిని కనికరమును దయచేతండి. నా ప్రేమ గల దేవా, నీ కొందనాలే. ప్రేమ గల నీ పరిశుద్ధమైన పాదమును కొందనాలు చెల్లిస్తున్నాం. దయగలేసా నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ ప్రేమలో నన్ను, మమ్మల్ని దాయండి సార్. ఈ సమయం పోతండి ఈ కుటుంబంలో ఈ చెడుతనం లేకుండా తెచ్చుతండి. బాధతో, వేదనతో కుట్టుకులాడుతున్న వారు, రోధిస్తున్న వారు, బలహీనమైన వారు, నానా కుటుంబ సమస్యను బట్టి కృంగిపోతున్న వారు ఎవరెత్తండి. ప్రతి అవయవంలో ప్రతి బలహీనతను, వ్యాధులు కూడా తొలగించండి. ఆర్థిక విధానాన్ని చిడిపించండి. మంచి పనులు కూడా దయచేతండి. ముఖ్యంగా జాపరమైన నాన్న ప్రయత్నంలో సఫలం చేయండి. గర్భఫలములు తెరవండి. కుటుంబంలో నాయన ప్రతి నిత్యం వివాదం కలిగిస్తున్న దుష్ట శక్తులు లయపరచండి. క్రీస్తుల సాసు లేచిన అపవాదిని మీరు లయపరచండి. నీ కృప, నీ దాసు నాపైనే సంఘపై లేచిన దుష్టకిని లయపరచండి. నీ కటాక్షం దయచేతండి. మాపై నీ కటాక్షం దయచేతండి. నీ కనికరం దయచేతండి. జ్ఞానా సంఘంలో ప్రతి ప్రాంతాన్ని జ్ఞాపం చేసుకోండి. శావుకులు కూడా కరుణించి ఓ ప్రభు నీ పాదాలు కొందా తెరుస్తూ నీ కృపస్థానం తీస్తూ ఇస్తూ మా దేశం విషయాలు కూడా మీరు జ్ఞాపం చేసుకొని కరుణించి కటాక్షించమని ప్రత్యంచ రాత్రి కలవదర దర్శనం మాట్లాడుతూ మమ్మల్ని బలపరిచి ఆశ్రయించి నీ రాజ్యములకు మమ్మల్ని సిద్ధపరచుకొని కరుణించుకొని దీవించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాను తండ్రి. ఆమేన్.